హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు సాంప్రదాయ భారతీయ స్వీట్ అయిన బూందీ మిఠాయి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పండుగలకు కానీ, శుభకార్యాలకు కానీ చేసుకోవచ్చు. సో, మిఠాయి ప్రత్యేక స్థానం ఉంటుందండి. సో, తక్కువ పదార్థాలతో సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిఠాయి పిల్లలైన, పెద్దలైన చాలా ఇష్టంగా తింటారండి. ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూపిస్తాను. నేనైతే ఒక 3 కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను అండి. శనగపిండిలో ఒక గుప్పెడు వరిపిండి అయితే వేసుకొని జల్లించుకుంటున్నాను. ఏమైనా నలకలున్నా అలా వచ్చేస్తాయని. సో, ఇప్పుడైతే ఆ శనగపిండిలో కొంచెం సాల్టు, వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. సో, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పోసుకుంటూ ముద్దలు లేకుండా జారుగా కలుపుకోవాలండి. సో, ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందో చూసుకొని కొంచెం పిండి అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిందండి. సో, కడాయిలో నూనె వేడి చేసిన తర్వాత బూందీ జల్లెడపై పిండిని పోసి నూనెలో జల్లాలండి. సో, బూందీ గుండ్రంగా వచ్చాక స్వల్పంగా వేయించి తీసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఏదైతే ఉందో బూందీ గరిట దానికి అడుగు భాగం మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు ఎక్కువ ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత బూందీ అనేది తీసి వేరే గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం పిండితో బూందీ అయితే తయారు చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా, ఈజీగా సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పిండి కలిపిన వెంటనే వేసేసుకోవటమేనండి. సో, మా పిల్లలు అడిగారు సమ్మర్ అయ్యేసరికి ఏదో ఒకటి చేయమ్మా అని అడుగుతూనే ఉన్నారు. ఈలోపు అయితే బూందీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్కి అయితే నూనె కానీ లేదంటే నెయ్యి కానీ పూసేసాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం తీసుకున్నానండి. నేను 3/4 కేజీ వరకు తీసుకున్నాను. దాని పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలంటే తాడు పాకం వచ్చే వరకు ఉంచకూడదు. ఒక ముద్ద పాకం అయితే బాగుంటుందండి. తర్వాత ఒక వాటర్ తీసుకుని ఒక బౌల్లో ముద్దలు కట్టిందో లేదో చూసుకోవాలండి. ఇదైతే చేతికి అంటుకుంటుంది, అలా ఉండకూడదు. సో, మిఠాయికి కాబట్టి కొంచెం గట్టిగా కావాలి కాబట్టి సో, నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. బెల్లంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చూద్దాం. గట్టిగా ఉండైతే వచ్చిందండి. సో, ఇలా వస్తే సరిపోద్ది. ఇప్పుడైతే బూందీ అయితే పోసేద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే యాలక్కాయల పొడి, వంట సోడా అన్నీ కలిపేసాను. వంట సోడా ఎందుకంటే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి బూందీ, అందువల్ల వేసాను. ఇప్పుడైతే బూందీ యాడ్ చేసుకుంటూ ఉందాం. ఒకేసారి మొత్తం కలపొద్దండి, ఒక్కోసారి బెల్లం కూడా సరిపోదు. సో, అందువల్ల కొంచెం అయితే ఆపేసాను బూందీ. కలుపుకునే కొద్దీ మళ్ళీ వేద్దాం. ఇంకా పాకం ఉంది కాబట్టి కలిపేసానండి. సో, ఇప్పుడైతే మీకు కావాలంటే నెయ్యిలో వేయించుకొని జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకోవచ్చండి. సో, నాకు అవి సమయానికి అందుబాటులో లేవు. సో, ఒక 5 నిమిషాలు మూత పెడితే ఇది గట్టిగా అవుతుందండి. రుచికరమైన బూందీ మిఠాయి అయితే రెడీ అయింది. వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరి ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో, నేను లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను ప్లేట్లో. ఇది వేడి మీద ఉన్నప్పుడే వెంటనే పరిచేస్తే బాగుంటుందండి. కొంచెం చల్లారినాక చాకు పెట్టి అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి బూందీ మిఠాయి చేయటం. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పండి.